పాత నిబంధనలో చెప్పిన పని చేస్తే చాలు. కానీ కొత్త నిబంధనలో నువ్వు చెప్పిన పని చేయటం కాదు, మనస్ఫూర్తిగా చేయాలి. వ్యక్తిని బట్టి చేయకూడదు, చదువులను బట్టి చేయకూడదు, ధనాన్ని బట్టి చేయకూడదు, వయసును బట్టి చేయకూడదు. దేవుడి మీద ప్రేమతో చేయాలి, మనస్ఫూర్తిగా సేవ చేయాలి. మార్పులు జరిగాయి. పాత నిబంధనలు ఏంటి? నువ్వు ఎలాగైనా చేయటం కావాలి, నువ్వు రావాలి రా, ఉండాలి ఉండు, చెయ్యాలి చెయ్యి. అక్కడ మనస్ఫూర్తిగా చేయమన్నాడు, కానీ ఫిల్ట్గా కాదు, కొంత వయసులు బట్టి ఇచ్చాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి అలా కుదరదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎవరి రక్తం వలన అయ్యింది? క్రీస్తు రక్తం. అది ఎలాగైంది? అది ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్క రక్తం దాని వలన అయ్యింది. వాటి మీద చల్లారు వాటిని. ఆ నిబంధన అలా ప్రతిష్ఠించబడింది. ఈ నిబంధనకు జంతువులు వెళ్ళలేదు, పక్షులు వెళ్ళలేదు, పశువులు వెళ్ళలేదు. ఇది శ్రేష్టమైన నిబంధన. ఇది మనుషులందరి పాపాలను క్షమించే నిబంధన. ఆ నిబంధనలో పాపం చూపిస్తారు. ఇగో నువ్వు పొరపాటు చేసావు, నువ్వు పొరపాటు చేసావు, నువ్వు పొరపాటు చేసావు, నువ్వు పొరపాటు చేసావు. ఆజ్ఞాతిక్రమం పాపం ఆ నిబంధనలు చూపిస్తుంది. తీయదు. పాపం తీయని నిబంధన అది. పాపం తీయని నిబంధన పాత నిబంధన. పాపాన్ని కడిగేసే నిబంధన క్రొత్త నిబంధన.